నమస్తే, వెల్కమ్ టు క్లియర్ కట్ ట్రిపుల్ ధమాకా. టాపిక్ ఏదైనా టిపికల్ అంశమైన దాచకుండా దాపరికం లేకుండా ఉన్నది ఉన్నట్లుగా పాయింట్ టు ది పాయింట్ అనాలిసిస్ క్లియర్ కట్ ట్రిపుల్ ధమాకాలో తేల్చేద్దాం. తెలంగాణ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రత్యేక నిఘా వేసిందా? ఎన్నికల అక్రమాలను అరికట్టేందుకు ప్రత్యేక వ్యవస్థను తీసుకువస్తోందా? నాయకులు, పార్టీలు, ఉద్యోగులే కాదు, చివరికి ఓటర్లను కూడా వదిలిపెట్టేది లేదని ఎన్నికల కమిషన్ వార్నింగ్ ఇవ్వడంలో అసలు ఉద్దేశం ఏంటి? పారదర్శక ఎన్నికలకు పగడ్బందీ ప్లాన్ చేస్తున్నారా? రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీలు కూడా లేవనెత్తని విషయాలపైన ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టడానికి కారణాలు ఏమై ఉంటాయి? తేల్చేద్దాం క్లియర్ కట్ ట్రిపుల్ ధమాకాలో. తెలంగాణ ఎన్నికలకు శరవేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి. వారం 10 రోజుల్లోనే ఎన్నికల క్రతువు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే తుది ఓటర్ల జాబితాపై కసరత్తు పూర్తి చేసిన ఎన్నికల సంఘం ఎన్నికల ఏర్పాట్లపై ఫోకస్ పెట్టింది. అటు కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా రాష్ట్రంలో 3 రోజుల పాటు పర్యటించి ఎన్నికల ఏర్పాట్లపై ఆరా తీసింది. అయితే గతంలో ఎప్పుడూ లేనట్లు ఈసారి ఎన్నికల కమిషన్ రాష్ట్రంలోని పరిస్థితులపై చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు విస్తృత చర్చ జరుగుతోంది. ఎన్నికల దృష్ట్యా రాష్ట్రంలో డబ్బు, మద్యం, ఇతర తాయిలాలు చేరాల్సిన చోటుకి చేరిపోయాయంటూ ఎన్నికల కమిషన్ వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారింది. ఏ సమాచారం లేకుండా కేంద్ర ఎన్నికల కమిషన్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ఎన్నికల కమిషన్ వద్ద ఇలాంటి అక్రమాలపై ఆధారాలు ఉంటే చర్యలకు ఆదేశించకుండా సూచనలు చేయడంపైన చర్చ జరుగుతోంది. ఇంతకీ కేంద్ర ఎన్నికల కమిషన్ చేసిన వ్యాఖ్యలపై కొన్ని ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అవేంటంటే, 1. ఎన్నికల ఏర్పాట్లపై సిఈసి వ్యాఖ్యల్లో నిజమెంత? 2. ఏ ఆధారాలతో సిఈసి ఆ వ్యాఖ్యలు చేసింది? 3. ఎవరైనా ఫిర్యాదులు చేశారా లేక సొంతంగా నివేదికలు తెప్పించుకున్నారా? 4. సిఈసి చెప్పినట్లు డబ్బు, మద్యం చేరాల్సిన చోటుకు చేరిపోయాయా? ఎన్నికలంటేనే డబ్బు, మద్యం పంపిణీగా మారిపోయింది పరిస్థితి. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలుగు రాష్ట్రాల్లో, మరీ ముఖ్యంగా తెలంగాణలో డబ్బు ప్రవాహం ఎక్కువగా ఉంటోందని సిఈసి చెబుతోంది. గతంలో నమోదైన కేసులు సిఈసి వ్యాఖ్యలకు కారణమై ఉండొచ్చని అనుకున్నా ప్రస్తుతం మద్యం, డబ్బు చేరాల్సిన చోటుకు చేరిపోయాయనే వ్యాఖ్యలే రాజకీయంగా హీట్ పుట్టిస్తున్నాయి. ఎవరి డబ్బు ఎవరికి చేరింది, ఎక్కడికి చేరింది, మద్యం స్టాక్ చేశారా అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. డబ్బు చేతులు మారిందన్న సమాచారంపై ఫిర్యాదులు ఉంటేనే కాని వేలెత్తి చూపలేదు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటేనే డబ్బు అక్రమంగా తరలిస్తున్నది లేనిది స్పష్టమయ్యేది. కానీ మద్యం విషయం అలా కాదు. మద్యం ఉత్పత్తి, అమ్మకాలు, స్టాక్ ఇలా ప్రతిదీ పక్కాగా రికార్డై ఉంటాయి. ఒకవేళ అసాధారణ రీతిలో మద్యం అమ్మకాలు పెరిగితే ఎవరైనా పక్కాగా పట్టుబడతారు. కీలకమైన ఎన్నికల కమిషన్ ఈ విషయంలో ప్రత్యేక నిఘా వేస్తే మద్యం నిల్వల గుట్టు వీడే అవకాశముంది. ఒకవేళ ఇలాంటి స్టాక్ పై సిఈసి వద్ద పక్కా ఆధారాలు ఉంటే ఇక అధికారులు దాడులకు రెడీ అవ్వాల్సిన పరిస్థితి ఉత్పన్నమైనట్లే. ఇక సిఈసి మరో కీలక వ్యాఖ్యలు చేసింది. కర్ణాటక, గుజరాత్, ఈశాన్య రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ డబ్బు స్వాధీనం చాలా తక్కువగా ఉండటం అధికారుల వైఫల్యంగా అభిప్రాయపడుతోంది. ఇప్పటి వరకు పట్టుబడిన డబ్బు వివరాలను తెలుసుకునే విషయంపైన అసంతృప్తి వ్యక్తం చేసిందంటే రాష్ట్ర అధికారుల పనితీరుపై సిఈసికి సదాభిప్రాయం లేనట్లే. ఈ వ్యాఖ్యలను పరిశీలిస్తే ఎన్నికల నిర్వహణకు ఇతర రాష్ట్రాల నుంచి ప్రత్యేక అధికారులను నియమించుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఇదే సమయంలో జిల్లాల్లో అధికారుల బదిలీలపైన ఘాటు వ్యాఖ్యలు చేసింది సిఈసి. ఇవన్నీ పరిశీలిస్తే రాష్ట్రంలో ఈసారి ఎన్నికల నిర్వహణపై సిఈసి పక్కాగా వ్యవహరించే సూచనలే కనిపిస్తున్నాయి. సిఈసి పర్యటనలతో రాష్ట్రంలో ఎన్నికల వేడి పెరిగిపోయింది. ఇంతవరకు ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికపైనే దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. అధికార బీఆర్ఎస్ ఇప్పటికే ఈ వడబోత కార్యక్రమం పూర్తి చేయగా, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తొలి జాబితా ప్రకటనపై వాయిదాలు వేసుకుంటూ వస్తోంది. ఇక బీజేపీ దరఖాస్తులు తీసుకుని తీరిగ్గా ఆలోచిస్తున్నట్లే కనిపిస్తోంది. అంతేగాని ప్రతిపక్షాలు ఎన్నికల ఏర్పాట్లపై ఎలాంటి నిఘా వేసినట్లు కనిపించడం లేదు. పక్కనున్న ఏపీలో ఓటర్ల జాబితాలో చేర్పులు, మార్పులపై ప్రధాన పార్టీలు 2 బహిరంగ యుద్ధానికి దిగాయి. కానీ తెలంగాణలో ఇంతవరకు ఎన్నికల ఏర్పాట్లపై ఏ పార్టీ పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు.
కాంగ్రెస్ మాత్రం కొంతమంది అధికారులపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసింది. ఈ పరిస్థితుల్లో అంతా సజావుగా జరుగుతున్నట్లే భావిస్తుండగా ఎన్నికల కమిషన్ పిడుగులాంటి వ్యాఖ్యలు చేసింది. పార్టీలిచ్చే డబ్బు విషయంలో ఓటర్లు ధర్నాలు చేయడాన్ని సిఈసి కోట్ చేసిందంటేనే ఎన్నికలను ఎంత సీరియస్ గా తీసుకుందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, ఎన్నికల తాయిలాలు అందుకున్న వారిపైన, సరఫరా చేసిన వారిపైన, సూత్రధారులపైన చర్యలు ఉంటాయని హెచ్చరించడం ద్వారా తామెంత సీరియస్ గా ఉన్నామన్నది చెప్పకనే చెప్పినట్లయింది. ఇక అధికారులు జాగ్రత్తగా వ్యవహరించకపోతే కోరి ముప్పు తెచ్చుకున్నట్లేనని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఈసీ వార్నింగ్ ను పరిశీలిస్తే ప్రతి అధికారి, ప్రతి నాయకుడే కాదు, ఓటర్లు కూడా ఈసీ రాడార్ పరిధిలో ఉన్నారనే విషయాన్ని గుర్తుంచుకోవడం అతి ముఖ్యం. లేదంటే మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితికి సిద్ధమవడమే క్లియర్ కట్ హాట్ టాపిక్. కాంగ్రెస్ టికెట్ల ప్రకటన ఎప్పుడు? హస్తం పార్టీ పెద్దలు చెప్పినట్లయితే ఇప్పటికే తొలి విడత జాబితా ప్రకటించి వారం గడిచిపోయేది. కానీ ఇప్పటికే అభ్యర్థుల జాబితా విడుదల చేసే దాఖలాలు దరిదాపుల్లో ఎక్కడా కనిపించడం లేదు. సెప్టెంబర్ లాస్ట్ వీక్ అన్నారు, అక్టోబర్ ఫస్ట్ వీక్ అన్నారు. ఈ రెండు గడువులు పూర్తవడంతో ఇప్పుడు సెకండ్ వీక్ అంటున్నారు. కాంగ్రెస్ తాజా పరిస్థితులు గమనిస్తుంటే రెండో వారంలోనూ విడుదలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. తెలంగాణలో ఎలాగైనా పాగా వేయాలనుకుంటున్న కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలోనే తర్జన భర్జన పడటానికి కారణమేంటి? హస్తానికి అంతు చిక్కని సమస్య ఏమైనా ఉందా? తెర వెనుక రాజకీయం ఏంటి? కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో ఎడతెగని జాప్యం జరుగుతోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ టికెట్ల ప్రకటన ఆలస్యమవుతూ ఉండడంతో పార్టీ క్యాడర్లో టెన్షన్ పెరుగుతోంది. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి ప్రచారం మొదలుపెట్టింది. కానీ కాంగ్రెస్ లో అభ్యర్థుల ఎంపిక ఓ కొలిక్కి రాలేదు. ఇప్పటికే ఆశావహుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించి వడపోత కార్యక్రమం పూర్తి చేసిందే కాంగ్రెస్. కానీ తుది జాబితా ప్రకటనపై విపరీతమైన జాప్యం చేస్తోంది. సర్వేల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చేస్తామంటున్న కాంగ్రెస్ ఇప్పటికే ఓ సంస్థ ద్వారా సర్వే చేయించింది. ఆ తర్వాత కూడా రకరకాల సర్వేలు చేయిస్తూ ఉండడమే కాలయాపనకు కారణమవుతోందని తెలుస్తోంది. ఇలా సర్వేల మీద సర్వేలు చేయడానికి కూడా ఓ కారణం ఉంది అంటున్నారు కొంతమంది కాంగ్రెస్ నాయకులు. పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు ఉండడం వల్ల కొత్త నాయకులు వస్తున్న కొద్దీ కొత్త సర్వేలు చేయిస్తూ ఉండడంతో లెక్కలన్నీ మారిపోతున్నట్లు చెబుతున్నారు. ఏ సర్వేను ప్రాతిపదికగా తీసుకోవాలో కూడా తేల్చుకోలేకపోవడం కూడా అభ్యర్థుల ఎంపికలో ఆలస్యం జరుగుతోందని చెప్తున్నారు. పార్టీలో కొత్తగా వచ్చి చేరిన నేతలు దాదాపు 45 చోట్ల టికెట్లు దక్కించుకునే పరిస్థితి ఉండడం ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సొంత పార్లమెంటు నియోజకవర్గం నాగర్ కర్నూల్ పరిధిలో 2 రిజర్వ్ స్థానాలకు మాత్రమే పాత నేతలకు టికెట్లు దక్కే అవకాశం ఉంది. మిగతా 5 చోట్ల ఈ మధ్యే పార్టీలో చేరిన నేతలకే టికెట్లు ఇవ్వాల్సిన అనివార్యత కనిపిస్తోంది. అదేవిధంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ బి మనోహర్ రెడ్డి తాండూరు టికెట్ ఆశిస్తూ 6వ తేదీ శుక్రవారమే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అటు హుజూరాబాద్ నియోజకవర్గంలోనూ బల్మూరి వెంకట్ బదులు బలమైన కుటుంబ నేపథ్యం ఉన్న మాజీ ప్రధాని పివి నరసింహారావు బంధువు ప్రణవ్ బాబుకు టికెట్ ఇచ్చేందుకు డిసైడ్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ. వాస్తవానికి ఇప్పటికే టికెట్లు ప్రకటించి ఉంటే ఇలాంటి చోట్ల ఇబ్బందులు తలెత్తేవి. దీంతో ఇంకా ఎవరైనా కొత్త నేతలు వస్తారా అన్న కోణంలోనూ ఆలస్యం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో బీసీ నేతల పేచీ కూడా అభ్యర్థుల వడపోతకు ఆటంకంగా మారింది అంటున్నారు. పార్టీలో బీసీలకు సముచిత స్థానం కోసం ఆ వర్గం నేతలు పట్టుబడుతున్నారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీ పీఎస్సీ నిర్ణయించిన 34 సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో కూడా పార్టీలో విస్తృత చర్చ జరుగుతూ ఉండడంతో ఎటూ తేల్చుకోలేకపోతోంది అధిష్టానం. ముఖ్యంగా పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు సర్వేలపైన అనేక ఫిర్యాదులు కూడా జాబితా జాప్యానికి కారణంగా మారుతున్నాయి. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సన్నిహితులకు టికెట్లు ఇప్పించుకునేలా వ్యూహకర్త సునీల్ కనుగోలు సర్వే రిపోర్టులు ఇస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలే ఆరోపణలు చేస్తున్నారు.
థర్డ్ పార్టీతో సర్వేలు చేయించి టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కారణంగా దాదాపు 25-30 నియోజకవర్గాల్లో రీసర్వే చేయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సర్వే రిపోర్టు వచ్చాకే అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారని చెప్తున్నారు కాంగ్రెస్ లో ఓ వర్గం నేతలు. మొత్తం పరిస్థితులను పరిశీలిస్తున్న కొందరు సీనియర్ నేతలు ఈసారి కూడా పాత సంప్రదాయం ప్రకారం నామినేషన్లు వేసే వరకు టికెట్ల పంచాయతీ తేలేది లేదంటూ నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. భువనేశ్వరి బస్సు యాత్ర, బ్రాహ్మణి పాదయాత్రపై టీడీపీలో విస్తృత చర్చ జరుగుతోంది. చంద్రబాబు అరెస్టు తర్వాత ఆగిపోయిన కార్యక్రమాలు మళ్లీ ప్రారంభంపై రాష్ట్రంలో ఉత్కంఠ పెరుగుతోంది. చంద్రబాబుకు బెయిల్ లభించకపోతే భువనేశ్వరి, బ్రాహ్మణి రంగంలోకి దిగాలని డిమాండ్ నానాటికి ఎక్కువవుతోంది. ఈ పరిస్థితుల్లో అత్తాకోడళ్ళు ఏమనుకుంటున్నారు? లోకేష్ యువగళం బ్రాహ్మణి కొనసాగించే అవకాశాలు ఉన్నాయా? తెర వెనుక రాజకీయం ఏం జరుగుతోంది? చంద్రబాబు అరెస్టు తరువాత టీడీపీ కార్యక్రమాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. కేవలం నిరసనలు, రిలే నిరాహార దీక్షలకే ఆ పార్టీ క్యాడర్ మొత్తం పరిమితమైపోయింది. చంద్రబాబు కేసుపై క్వాష్ పిటిషన్పై తీర్పును 9వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. బాబు బెయిల్ పిటిషన్లపై తీర్పును కూడా అదే రోజు వెలువరించాలని నిర్ణయించింది ఏపీ హైకోర్టు. అంటే వచ్చే 9వ తేదీ చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకి అత్యంత కీలకం కానున్నాయి. ఆ తేదీ తరువాతే టీడీపీ భవిష్యత్ ప్రణాళికపై కూడా ఓ క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా చంద్రబాబు బయటకు వచ్చే పరిస్థితి కనిపించకపోతే ఆయన సతీమణి భువనేశ్వరి బస్సు యాత్ర చేసేలా టీడీపీ సన్నాహాలు చేస్తోందని సమాచారం. బాబు అరెస్టైన నంద్యాల లేదా ఆయన సొంత నియోజకవర్గం కుప్పం నుంచి బస్సు యాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా భువనేశ్వరి పర్యటించి క్యాడర్లో ఉత్సాహం నింపేలా ప్లాన్ చేస్తోంది టీడీపీ. గతంలో ఎప్పుడూ పార్టీ కార్యక్రమాల్లో కనిపించని భువనేశ్వరి భర్త అరెస్టు తరువాత రాజమండ్రి నుంచే పార్టీ వ్యవహారాలను సమీక్షిస్తున్నారు. నేతలను కలుస్తూ, కార్యకర్తలను ఓదారుస్తూ పార్టీ తీరుతెన్నులపై అవగాహన పెంచుకుంటున్నారు. పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసన శిబిరాలను సందర్శిస్తున్న భువనేశ్వరి తాను రాయలసీమ కోడలినని, క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానంటూ సంకేతాలిస్తున్నారు. తన ప్రసంగాల్లో రాయలసీమను ప్రత్యేకంగా ప్రస్తావిస్తుండడం ద్వారా పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతంపై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. ఇక భువనేశ్వరి బస్సు యాత్రకు బయలుదేరితే లోకేష్ యువగళం పాదయాత్ర కూడా స్టార్ట్ చేస్తారంటున్నారు. అయితే సిఐడి విచారణ ద్వారా ఆయన యాత్రకు ఆటంకం కలిగితే ఆ బాధ్యతలు తన భార్య బ్రాహ్మణికి అప్పగించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. రాజమండ్రి జైలులో చంద్రబాబుతో ములాఖత్ తరువాత ఇదే విషయంపై మీడియా అడిగిన ప్రశ్నకు తమ కుటుంబంలో మహిళలు ఎప్పుడూ రాజకీయాల్లో బయట తిరగలేదని, ఇప్పుడా పరిస్థితులు కల్పించారని వ్యాఖ్యానించారు లోకేష్. అంటే తాము తిరగలేని పరిస్థితులు ఉత్పన్నమైతే తమ బాధ్యతలు కుటుంబంలో ఉన్న మహిళలు చేపడతారనే సూచనలు పరోక్షంగా ఇచ్చినట్లేనని భావించాలని అంటున్నారు పరిశీలకులు. మొత్తానికి భువనేశ్వరి, బ్రాహ్మణి పార్టీ వ్యవహారాల్లో పాల్గొనేది లేనిది తేలాలంటే మరో 3 రోజులు ఆగాల్సిందే. వచ్చే సోమవారం బాబుకు బెయిల్ వచ్చిందంటే సరే, లేదంటే ఈ అత్తాకోడళ్ళిద్దరూ చెరోవైపు పార్టీ కార్యక్రమాలు చేపట్టే అవకాశమే ఎక్కువగా ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కర్ణాటక సరిహద్దు నియోజకవర్గం జహీరాబాద్లో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. అధికార పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మాణిక్రావు మళ్లీ పోటీ చేయనుండగా ఆయనకు రెబెల్స్ డేంజర్ బెల్స్ మోగిస్తున్నారు. ఇక కాంగ్రెస్, బీజేపీ నుంచి కొత్త అభ్యర్థులు తెరపైకి వస్తున్నారు. కాంగ్రెస్ కంచుకోటైన జహీరాబాద్లో గత ఎన్నికల్లో తొలిసారిగా గులాబీ జెండా ఎగురేసింది బీఆర్ఎస్. వచ్చే ఎన్నికల్లో మళ్లీ విక్టరీ కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది కారు పార్టీ. సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి గీతారెడ్డి తెరపై లేకుండా జరుగుతున్న ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తన పట్టు నిలుపుకుంటుందా? మరోసారి కారు జోరు చూపిస్తుందా? కమలదళ ప్రయోగం ఫలిస్తుందా? వచ్చే ఎన్నికల్లో కనిపించబోయే సీన్ ఏంటి?
ఉమ్మడి మెదక్ జిల్లాలోని కీలక నియోజకవర్గం జహీరాబాద్. కాంగ్రెస్ కంచుకోటైన ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో తొలిసారి విక్టరీ కొట్టింది కారు పార్టీ. ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరిగితే 12 సార్లు కాంగ్రెస్ పార్టీయే విజయం సాధించింది. ఒక్కసారి టీడీపీ గెలవగా గత ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ బాగా వేసింది. నియోజకవర్గంలో మొత్తం 2,64,732 ఓట్లు ఉండగా బీసీ, మైనారిటీ, ఎస్సీ ఓట్లు కీలక పాత్ర పోషించనున్నాయి. మొత్తం ఓట్లలో బీసీలు 80,000 ఉండగా మైనారిటీలు 72,000, ఎస్సీల్లో మాదిగ సామాజిక వర్గం వారు 38,000, మాల సామాజిక వర్గం ఓటర్లు 29,000 మంది ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఆయా కులాల ఓట్ల కోసం విస్తృత ప్రయత్నాలు చేస్తున్నాయి ప్రధాన పార్టీలు. నియోజకవర్గ చరిత్రలో ఎం బాగారెడ్డి అత్యధిక సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. పటోళ్ల నరసింహారెడ్డి, సి భాగన్న, ఫరీదుద్దీన్, గీతారెడ్డి కూడా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించారు. సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాణిక్రావు మరోసారి పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆయన అభ్యర్థిత్వాన్ని ఇప్పటికే ప్రకటించింది అధికార పార్టీ. ఇక జిల్లా మంత్రి హరీష్ రావు జహీరాబాద్ నియోజకవర్గానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ మరోసారి గులాబీ జెండా ఎగురవేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. హరీష్ మద్దతుతో వచ్చే ఎన్నికల్లో తానే గెలుస్తానని అంటున్నారు ఎమ్మెల్యే మాణిక్రావు. అభివృద్ధిని చూస్తే అందరూ కూడా మరి ఏదైతే కాంగ్రెస్ కావచ్చు, ఇతర పార్టీ నుంచి తండోపతండాలు కూడా మొన్ననే మేము కొంచెం 48 మందిని పార్టీలో చేర్చడం. కానీ ఇది ఒక్కటి కాదు, ప్రతిదీ కూడా సర్పంచులు కూడా మొగ్గు చూపుతాను, వాళ్ళని కూడా పార్టీలో కల్పించుకొని అభివృద్ధిని చూస్తే చెప్తున్నాను. కాబట్టి రాబో దినాలలో తప్పకుండా నేను ఈ మెజారిటీని ఇంకా అధికం చేసి తప్పకుండా గెలుస్తాను. మొన్న వచ్చిన మెజారిటీ కన్నా ఇంకా ఎక్కువ మెజారిటీ వస్తుందని తప్పకుండా నమ్మకం. ఇక నియోజకవర్గంలో గత ఎన్నికల్లో ఓటమి చవి చూసిన కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటింది. అదే హుషారుతో ఇప్పుడు మళ్లీ జెండా ఎగరేస్తామంటోంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ మంత్రి గీతారెడ్డి ఆరోగ్య కారణాలతో గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో కాంగ్రెస్ కొత్త నాయకులను తెరపైకి తెస్తోంది. ఈ మధ్య కాలంలోనే పార్టీలో చేరిన మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్ కాంగ్రెస్ అభ్యర్థిగా జహీరాబాద్ నుంచి పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ప్రకటించకున్నా టికెట్ హామీతోనే చంద్రశేఖర్ కాంగ్రెస్ లో చేరారనే ప్రచారంతో ఇప్పటికే నియోజకవర్గ కార్యకర్తలు సైతం చంద్రశేఖర్ కు జై కొట్టేశారు. వికారాబాద్ నుండి సుదీర్ఘకాలం పాటు రాజకీయం చేసిన నేత కావడంతో జహీరాబాద్ కు స్థానికేతరుడనే ప్రచారం చంద్రశేఖర్ కు కొంత ఇబ్బందిగా మారుతోంది. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న సానుకూల అంశాలపైనే చంద్రశేఖర్ ఆశలు పెట్టుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు నిలుపుకుంది కాంగ్రెస్. నియోజకవర్గంలో 5 మండలాలు ఉండగా ఇందులో 4 మండలాధ్యక్ష పీఠాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కేవలం న్యాల్కల్ మండలంలో మాత్రమే అధికార బీఆర్ఎస్ గెలిచింది. ఇక 3 మండలాల్లో జడ్పీటీసీలను కాంగ్రెస్ గెలుచుకోగా 2ంటికే అధికార పార్టీ పరిమితమైంది. ఇదే సమయంలో రాష్ట్రంలో చాలా చోట్ల కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు అధికార బీఆర్ఎస్ లో చేరినా జహీరాబాద్ లో అలాంటి పరిస్థితి లేకపోవడం కాస్త అడ్వాంటేజ్ గా చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించిన బలమైన నేత నరోత్తం కారెక్కేసి రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవి కైవసం చేసుకోవడం మాత్రం కాంగ్రెస్ కు గట్టి దెబ్బగానే చెప్పవచ్చు. ప్రతి గ్రామంలో కూడా ఏ పేదవాడిని అడిగినా కూడా మేము డబ్బుల కొరకు ఓట్లేసే ముచ్చటనే లేదు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటామని చెప్పేసి అందరూ కూడా మూకుమ్మడిగా చెప్తా ఉన్నారు. కాబట్టి ఈసారి జహీరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతోని, జిల్లాలోనే అత్యధిక మెజార్టీతోని గెలవడానికి అవకాశం ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా పనిచేస్తా ఉన్నారు అన్నది నేను తెలియపరుస్తున్నా. ఇదే సమయంలో బీఆర్ఎస్ లో అసంతృప్తులు కలవరం పుట్టిస్తున్నాయి. ఎమ్మెల్యే మాణిక్రావుకు వ్యతిరేకంగా ఒక గ్రూపు చురుగ్గా పనిచేస్తోంది. ఎర్రోళ్ల శ్రీనివాస్ లాంటి ఆశావహులు కొంత శాంతించినా టికెట్ ఇస్తారని కారెక్కిన ఆశావహులు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. బీఆర్ఎస్ అసంతృప్త నేత ఢిల్లీ వసంత్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ ప్రచారం మొదలు పెట్టేశారు. వసంత్ తీసుకోబోయే నిర్ణయం బీఆర్ఎస్ విజయావకాశాలను ప్రభావితం చేస్తాయంటున్నారు. రైతు నాయకునిగా, విద్యావంతునిగా నియోజకవర్గంలో గుర్తింపు ఉన్న ఢిల్లీ వసంత్ ఎన్నికల సంస్కర్త టిఎన్ శేషన్ శిష్యునిగా రాజకీయంలోకి వచ్చారు. గతంలో రైతాంగ సమస్యలపై ఉద్యమం చేసిన చరిత్ర కూడా ఉండటంతో రైతులను కూడగట్టుకునే పనిలో పడ్డారాయన.
నేను రైతుల పరమే నిలబడతాను, రైతుల కోసమే మీరు సేవ చేయండి. ఒకవేళ రైతుల కోసమే మీరు గవర్నమెంట్ కనుక ముందుకు వస్తే మేము ఇంట్లో చెప్పరాసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామనే మాట మేము గౌరవ మంత్రి చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో సమయం మించిపోయింది కాబట్టి జైరాబాద్ ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తాం. మరి ఈ మా కోసం ఏదైతే మిగతా పార్టీలు సంప్రదింపులు జరుగుతున్నాయో ఎట్టి పరిస్థితుల్లో కనుక మాకు అవకాశం కల్పిస్తే ఆ పార్టీలో నుండైనా జైరాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేసేటువంటి విషయం పక్కాగా నేను ఈరోజు మీడియా ముందుకు వచ్చి చెప్తా ఉన్నాను. ఇక బీజేపీకి నియోజకవర్గంలో పెద్దగా పట్టు లేకపోయినా పోటీకి తహతహలాడుతోంది. గత ఎన్నికల్లో పోటీ చేసి డిపాజిట్ కోల్పోయిన జంగం గోపి ఈ మధ్య అధికార పార్టీలో చేరిపోయారు. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ సోదరుడు చంద్రశేఖర్ బీజేపీ టికెట్ ఆశిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ టికెట్ దక్కని ఢిల్లీ వసంత్పై కూడా బీజేపీ ఫోకస్ పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా జహీరాబాద్ ఎన్నికల పోరు మాత్రం ఆసక్తికరంగా మారుతోంది.